బీరకాయ పొట్టుతోటి రకాలు. బీరకాయ పొట్టు అంటే బీరకాయ చెక్కు తీస్తాం కదా! చెక్కుని ఎప్పుడూ పారేయదండి. కొన్ని రకాల చెక్కులు మనకి హెల్త్‌కి యూజ్ అవుతాయి. ఇందులో ఉన్న డైటరీ ఫైబర్ చాలా మంచిది పొట్టకి. వన్స్ ఇన్ ఎ వైల్ మనం 10 రోజులకోసారి బీరకాయ కూర చేసుకుంటామనుకోండి. బీరకాయ కూరతో ఓసారి పచ్చడి చేసుకుంటాం, తొక్కు పచ్చడి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ వేసి మసాలా రకం పచ్చడి చేసుకోవచ్చు. తిరగమాతేసి నా రకం పచ్చడి చేసుకోవచ్చు. లేదా మూడోది బీరకాయ పొట్టు పచ్చడి. జస్ట్ పొట్టు. దాన్ని అన్నంలో ఆధారుగా ఒక 5, 6 ముద్దలకు సరిపోయేటట్టుగా, అంత ఎక్కువ ఏం అవ్వదు. 3, 4 కాయలు తీస్తే అంత పొట్టు వస్తుంది అంతే. దాంతోటి పొట్టు చేయటం ఎలాగో చూద్దాం. దీనికి ఒక మిక్సీ జార్ ముందు మనం బీరకాయల్ని మొదట పైనున్నది గీరేసి శుభ్రంగా కడిగేసేయండి. కడిగాక ఈ పొట్టుని చక్కగా అంటే చెక్కుని విశాలంగా తీసుకోండి ఇట్లా. ఈ చెక్కుని ఏం చేయాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా మిక్సీలో పడుతుంది. మిక్సీ లేకపోతే ఇక చేయగలిగేది ఏముంది, రోట్లో రుబ్బుకోవడమే. రుబ్బితే పచ్చడి అయిపోతుందండి. ఈ పొట్టుకు మాత్రం ఖచ్చితంగా మనకి మిక్సీ జార్ ఉండాలి. ఒక 3, 4 పచ్చిమిర్చి వేసుకుందాం కడిగి. ఈ పొట్టుని డైరెక్ట్గా మిక్సీలో వేస్తే అది మాట వింటుందో విందో తెలీదు, చూసి వేసుకోండి. దీనికి ఏంటంటే మనకు ఒక 3 కాయల పొట్టు ఉందనుకోండి, ఆ మాత్రం చెక్కు ఉందనుకోండి, బీర చెక్కు. అప్పుడు ఒక 3, 4 పచ్చిమిర్చి, తర్వాత ఒక చిన్న పెద్ద ఉసిరికాయ లోపల గింజంతా, కొంచెం చింతపండు కావాలి. ఈ చింతపండుని ఏం చేస్తారంటే పీచులు తీసేసి ఒక మాట శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. తడిసిన చింతపండు చక్కగా మెత్తగా మెదిగిపోతుందండి, అందులో పడేయండి. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసేయండి ఇందులో. తర్వాత ఈ పొట్టుని జార్లో పెట్టేసి మిక్సీ వేసేసేయండి. మీ జార్ కాస్త పెద్దదయ్యి మీ మాట వింటే ఇబ్బంది లేదు, పెద్దది కాకపోతే కొంచెం చూసుకోండి. మిక్సీలోనే సరిపడా ఉప్పు వేసేయండి. అప్పుడు మనకి చక్కగా తిరుగుతుంది ఇబ్బంది లేకుండా. నీళ్లు పోయిపోకండి. దీనికి ఏం చేయాలంటే ఒక చిన్న మూకుడు పెట్టుకోండి. దీన్ని నూనెలో వేయించుకుంటామండి. వేయించేసరికి ఇందులో ఉన్న పచ్చంతా పోతుంది, చక్కగా పలాటబుల్గా అవుతుంది అనమాట. బాగా తినాలనిపిస్తుంది, మంచి రుచిగా ఉంటుంది. ఉప్పు అవసరమైతే చివరికి మళ్ళీ ఒకసారి చూసి వేసుకుందాము. ఈ పొట్టు ఉడకడానికి సరిపడా నూనె వేసుకోండి, 1-2 స్పూన్లు, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. దీంట్లో ఏంటంటే మెయిన్ ఈ తాలింపులో కండి మెంతులు చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు అలవాటుగా మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకునే అలవాటు ఉంటే కొంచెం 4 చిటికలు మెంతి పొడి వేసినా కూడా చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా మెంతులే వేస్తాను. ఇవి చేదొస్తాయని అనుమానపడద్దు, మంచి రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఎండాకాలం తినవలసిన వస్తువులు అంటే మన తిరగమాతల దినుసులు, మసాలా దినుసులు మెయిన్ మెంతులే. ఇవి ఏంటంటే చలవ చేస్తాయి, మనకి ఒంటికి మంచిది. ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేయండి. మా పిండిగారు ఒక ఆవిడ ఓన్లీ మెంతులేనండి, 1 స్పూన్ మెంతులు పూర్తిగా వేసేసేవారు. అది కూడా బాగానే ఉండేది. ఇప్పుడేమో అందరూ తినరు అనిపిస్తుంది నాకు. కొద్దిగా తాలింపులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాంటివి వేయండి. మెంతుల్ని నల్లబడినివ్వండి, అదే మంచిది మనకి. ఇవి నల్లగా అయినాయి కదా అనుకోకండి, నల్లగా అవటమే మనకు ఆరోగ్యం. ఒక ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, ఒక చిటికెడు పసుపు, మనం గ్రైండ్ చేసి అట్ట పెట్టుకున్న బీరకాయ పొట్టు. ఇందాక నీళ్ళు పోయిద్దని చెప్పాను కదా, ఇప్పుడు పోయడానికి అనమాట. ఎందుకంటే మనం చేసేదే పదార్థం ఇంత కొంచెము, మరి అది మిక్సీ జార్లో అతుక్కుని పోతే మన తాలూకు ఆరోగ్యం మిక్సీ జార్లో అటకాయించిపోయినట్టే. అందుకని అలా పోనివద్దు, ఇలా పోనిద్దాం. కొద్దిగా నీళ్లు కలిపి పోసేసి దీన్ని నిదానంగా వేగనివ్వండి. ఉప్పు వేసేసాం కదా, ఇంకా కారపు వాసన వస్తుంది అనుకోండి, ఎక్కువ కారంగా అనిపిస్తుంది వాసన అంటే ఇంకొక చిటికెడు ఉప్పు చల్లండి పైన. ఎంత తక్కువ మంట మీద వేయిస్తే అంత మంచిదండి. దీనికి క్లోజ్డ్గా ఉండే ఒక మూత పెట్టేసేయండి. చక్కగా మగ్గిపోయింది చూడండి. మీరు ఇంకొంచెం కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, అంటే జనరల్గా అవసరపడదు. వేగింది చూడండి, అంటుకోకుండా ఉంది. కొంచెం ఇందాకటి గ్రీనిష్ కలర్ మారిపోయింది కూడా.
ఇది ఇప్పుడు ఇంత పచ్చడి నిలవ ఉండాలి అలా ఆలోచించద్దండి. ఒక పూట, 2 పూటల్లో ఫినిష్ చేసేయండి. ఇవాళ చేసింది రేపు కూడా ఉంటుంది. ఇందులో మనం ఎక్కువ నీళ్లు వేయలేదు కదా! అండ్ ఆయిల్‌లో ఉడికిపోయింది కాబట్టి 2 పూటలు ఇవాళ, రేపు. ఒక నలుగురుంటే ఈ పూటకే అయిపోతుంది కూడా. ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు అలవర్చుకుంటే ఏంటంటే హెల్తీ థింగ్స్ మనకి ఒక ఆధారుగా ఉంటుంది. బాక్స్‌లో కలిపి పట్టుకెళ్ళినా కూడా చక్కగా నెయ్యేసుకొని తింటే ఎంత బావుంటుందో. స్టవ్ ఆపేద్దాము. వేరే బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇదిగోండి గుమగుమలాడే బీరకాయ పొట్టు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.